హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం కుతుబ్ షాయిల గురించి తెలుసుకుందాం. కుతుబ్ షాయిలు గోల్కొండను రాజధానిగా చేసుకొని 1512 నుంచి 1687 వరకు 7 పాలకులు సుమారు 175 సంవత్సరాలు పాలించారు. అందులో మొదటివాడు మరి స్థాపకుడైన సుల్తాన్ కులీ కుతుబ్ షా. ఇతను 1512 నుంచి 1543 వరకు పాలించాడు. ఇతను దక్షిణ ఇరాన్లోని హందమ్ అనే ప్రాంతానికి చెందినవాడు. హందంలో ఇతను ఒక సియా ముస్లిం. ఇతను ఒక కురు కునెల్ తెగకు చెందినవాడు. కురు కునెల్ అనగా హందంలో ఒక నల్లని మేక అని అర్థం. హందంలో కురు కునెల్ తెగతో పాటు అకునో అనే తెగవారు ఉండేవారు. అకునో తెగవారు కురు కునెల్ తెగవారిని ఓడించారు. అప్పుడు ఈ కురు కునెల్ తెగవారు అక్కడి నుంచి పారిపోతూ ఉత్తర భారతదేశం వైపు పయనించారు. అక్కడ ఉత్తర భారతదేశం నుంచి దక్షిణంలో ఉన్న బహుమని సామ్రాజ్యంలో ప్రవేశించారు. అప్పుడు ఆ కాలంలో బహుమని సామ్రాజ్య పాలకుడు మూడవ మహమ్మద్ మరి అతని మంత్రి మహమ్మద్ గవాన్ ఈ కురుకునెల్ తెగవారిని ఆశ్రయం కల్పించారు. ఈ కురుకునెల్ తెగవారిని మూడవ మహమ్మద్ అనేక ఉద్యోగాల్లో అవకాశం కల్పించాడు. అప్పుడు ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షా మూడవ మహమ్మద్ దగ్గర ఒక సిపాయిగా చేరాడు. అలా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇతను తెలంగాణ తాఫేదార్గా నియమించబడ్డాడు. కొన్ని రోజుల తర్వాత, అంటే ఈ మూడవ మహమ్మద్ మరియు మహమ్మద్ గవాన్ మరణించిన తర్వాత తను సుల్తాన్ కులీ కుతుబ్ షా ఇదే మంచి అవకాశం అనుకొని తెలంగాణలో స్వతంత్రం ప్రకటించుకున్నాడు. గోల్కొండను రాజధాని చేసుకొని పాలించడం ప్రారంభించాడు. 1512లో గోల్కొండను రాజధాని చేసుకొని పాలించాడు. అప్పుడు ఇతను గోల్కొండలో 2 మీనార్ల యొక్క మసీదు నిర్మించాడు. ఈ మసీదు ఆధారంగానే మన చార్మినార్ నిర్మించారని కొందరి అభిప్రాయం. ఈ 2 మీనార్ల మసీదును ప్రారంభించాడు సుల్తాన్ కులీ కుతుబ్ షా. దాన్ని పూర్తిగా చెంది ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. తర్వాత కొన్ని రోజుల కాలంలో అతని మూడవ కుమారుడు అయిన జంషెడ్ కులీ కుతుబ్ షా ఈ సుల్తాన్ కులీ కుతుబ్ షాను మహమ్మద్ హందానిచే చంపించాడు. కొన్ని రోజుల తర్వాత ఈ జంషెడ్ కులీ కుతుబ్ షా గోల్కొండ పాలకుడు అయ్యాడు. జంషెడ్ కులీ కుతుబ్ షా ఇతను 1543 నుంచి 1550 వరకు పాలించాడు. ఇతను చాలా కఠినంగా వ్యవహరించేవాడు. ఇతను చిన్న చిన్న తప్పులకు పెద్ద పెద్ద శిక్షలు వేసేవాడు. పెరిస్టా ప్రకారం ఈ శిక్షలు విధించేవాడు అనమాట. ఇతని సోదరుడు ఇబ్రాహిం కులీ కుతుబ్ షా. ఇతను జంషెడ్ కులీ కుతుబ్ షాకు వ్యతిరేకంగా ఉండేవాడు. అప్పుడు జంషెడ్ కులీ కుతుబ్ షా ఇబ్రాహిం కులీ కుతుబ్ షాను ఎలాగైనా రాజ్యం నుంచి పంపించాలని అనుకున్నాడు. తన సైన్యాన్ని ఇబ్రాహిం కులీ కుతుబ్ షా మీద పంపించాడు. అప్పుడు ఇబ్రాహిం కులీ కుతుబ్ షా భయంతో పారిపోయి తను విజయనగర సామ్రాజ్యం చేరుకున్నాడు. అక్కడ విజయనగర సామ్రాజ్య సైన్యాధిపతి అయిన అలియ రామరాజు అతనికి, అంటే ఇబ్రాహిం కులీ కుతుబ్ షాకి ఆశ్రయం కల్పించాడు. ఇతను సుమారు 7 సంవత్సరాల పాటు విజయనగర సామ్రాజ్యంలో ఉంటూ అనేక మంది తెలుగు కవుల చేత మంచి తెలుగు భాష మీద మంచి గౌరవం పొందాడు. అప్పుడు ఇతను అప్పటికే జంషెడ్ కులీ కుతుబ్ షా 1550లో రాజ యాక్ష అనే వ్యాధితో మరణించాడు. అప్పుడు అతని భార్య సుబేన్ తన కుమారుడు అయిన సుబేను గోల్కొండ రాజ్యాధిపతి చేసింది. కానీ తను ఇబ్రాహిం కులీ కుతుబ్ షా ఒప్పుకోకపోవడం, అంటే విజయనగర సామ్రాజ్య సైనికులతో తను సుబేను ఓడించి గోల్కొండ రాజు అయ్యాడు. ఇబ్రాహిం కులీ కుతుబ్ షా 1550 నుంచి 1580 వరకు సుమారు 30 సంవత్సరాలు పాలించాడు. ఇతను తెలుగు కవులను అభిమానించడంతో ఇతనికి తెలుగు కవులు ముల్కీబా రాముడు అనే బిరుదు ఇచ్చారు. ఇతని ఆస్థానంలో అనేక మంది తెలుగు కవులు ఉండేవారు. అందులో కందుకూరి రుద్రకవి ఇతను నిరంకుశు పాఖ్యానం, సుగ్రీవ విజయం అనే రచనలు చేశాడు. అద్దంకి గంగాధరుడు తపతి సంవరణం పాఖ్యానం, మరియు పొన్నంగంటి తెలంగాణార్యుడు యయాతి చరిత్ర, ఇలా అనేక కవులు అనేక రచనలు చేశారు. ఓకే, ఇబ్రాహిం కులీ కుతుబ్ షా ఇతను ఆసిఖానాలో కవిత గోష్ఠిని నిర్వహించేవాడు. ఇతని కాలంలో ఉర్దూ బాగా అభివృద్ధి చెందింది. అందువల్ల ఇతన్ని ఉర్దూ చాబర్ అనేవారు, అనగా ఉర్దూ పితామహుడు అని. ఇతని కాలం నుంచే ఉర్దూ, అంటే దక్కని ఉర్దూ ప్రారంభమైంది. ఇతను చేసిన కొన్ని నిర్మాణాలు చూద్దాం. ఇతను గోల్కొండ చుట్టూ ప్రకారం నిర్మించాడు.
మరియు ఇబ్రాహీం బాగ్ నిర్మించాడు. తర్వాత ఫూల్ బాగ్, ఇబ్రాహీంపట్నం, తర్వాత ఇబ్రాహీంపట్నం చెరువు తవ్వించాడు. తర్వాత ఇతని అల్లుడైన హుస్సేన్ సాగర్ను నిర్మించాడు. ఓకే, ఇబ్రాహీం కులీ కుతుబ్ షా పురాణాపుల్ అనే బ్రిడ్జిని నిర్మించాడు. ఇది మూసీ నది మీద నిర్మించిన మొదటి బ్రిడ్జ్. ఓకే, ఇబ్రాహీం కులీ కుతుబ్ షా ఇతను భగీరథి అనే అమ్మాయిని వివాహమాడి పెళ్లి చేసుకున్నాడు. అందువల్ల గోల్కొండను భగీరథిపురం అని అంటారు. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ క్లాస్లో మనం మిగతా పాలకుల గురించి తెలుసుకుందాం. ఓకే, అంతవరకు చూస్తూనే ఉండండి. మరియు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఓకే, థ్యాంక్ యూ.